హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చందన్ లాజిక్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, డిఫెన్స్, సీసాట్ ఇలా వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం. అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. మేమిప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే గ్రామ సచివాలయం, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలు అయినా సరే ఏపీపీఎస్సీ, టీఎస్పీ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 years ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పించడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము మీకు క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి. అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము. ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ 360 degrees యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవడం వల్ల మీకు వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట. వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 లెవెల్ జిఎస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంటే 2023లో ఎక్స్క్లూజివ్గా 100% డిజిటల్ బోర్డులో రికార్డ్ చేసిన క్లాసులు అనమాట. గుర్తుపెట్టుకోండి, 100% డిజిటల్ బోర్డ్. ఎందుకంటే ఇవేమి పాత క్లాసులు కాదు, 100% డిజిటల్ బోర్డులో స్టేట్ లెజెండరీ ఫ్యాకల్టీస్ చేత మేము డిజైన్ చేయించిన క్లాసులు అనమాట. మీరు చూస్తే కనుక ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సమాజం, విపత్తి నిర్వహణ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, ఇలా మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 199 రూపాయలకే పొందొచ్చు. ఎస్, కేవలం అంటే కేవలం 199 రూపాయలకే బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత మంచిగా మేము మీ కోసం క్లాసెస్ చెప్పాము అని. మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా గ్రూప్ 2 లెవెల్ కంటెంట్ అనమాట. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు ఉమామహేశ్వర్. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఇండియన్ హిస్టరీ టీచ్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనము తెలంగాణ చరిత్ర సంస్కృతిలో శాతవాహనులు అనే అత్యంత ముఖ్యమైన చాప్టర్ చూద్దాం. శాతవాహనులు. ఈ శాతవాహనులు అనే చాప్టర్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అత్యంత ముఖ్యమైన చాప్టర్గా చూడొచ్చు. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనము 8 నుంచి 12 క్వశ్చన్స్ వరకు గెస్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే మినిమం 8 క్వశ్చన్స్, మ్యాక్సిమం 12 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి చాప్టర్స్లో శాతవాహనులు అనే చాప్టర్స్ నుండి ముఖ్యమైన అంశాలపైన ఇటీవల కాలంలో కొంచెం కఠినమైన క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి. మన రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన క్వశ్చన్స్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటే కొన్ని కఠినమైన క్వశ్చన్స్ కనిపించాయి. ఆ క్వశ్చన్స్ ఏమో కూడా మనం చూద్దాం. ఫస్ట్ శాతవాహనులు చూద్దాం.
శాతవాహనుల్లో వేటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారనే అంశం చూస్తే, ఫస్ట్ శాతవాహనుల సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉండేది, శాతవాహన సామ్రాజ్యం ఎంతకాలం కొనసాగింది, శాతవాహనుల రాజధానులేంటి, శాతవాహనుల జన్మస్థానం ఏంటి, శాతవాహనుల చరిత్ర గురించి తెలిపే ముఖ్య ఆధారాలేంటి, శాతవాహన రాజుల్లో గొప్పవారెవరు, వారికి సంబంధించిన ముఖ్యమైన శాసనాలు, ఆ శాసనాల్లో ఉండే విషయాలు, దీంతోపాటు శాతవాహనుల పరిపాలన, శాతవాహనుల సమాజం, మతం, నిర్మాణాలు, వీటిపైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మనం మ్యాక్సిమం శాతవాహనుల నుంచి వచ్చే అన్ని క్వశ్చన్స్ మనము దాదాపుగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. మరి శాతవాహనుల చరిత్ర అనే చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, శాతవాహన సామ్రాజ్యం, దక్షిణ భారతదేశ చరిత్ర మరియు ఆంధ్రుల చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర ఎవరితో ప్రారంభమవుతుంది? శాతవాహనులతో ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. భారతదేశంలో మొదటి సామ్రాజ్యం అయితే మగధ సామ్రాజ్యం. భారతదేశంలో మొదటి సామ్రాజ్యం ఏది? మగధ సామ్రాజ్యం. మగధను సామ్రాజ్యంగా మార్చిన రాజవంశం నందవంశం. నందవంశం తర్వాత మౌర్య వంశం. ఈ నందులు మరియు మౌర్యుల కాలంలో దాదాపుగా కాశ్మీర్ నుంచి దక్షిణాన బళ్ళారి వరకు అతిపెద్ద మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మౌర్యులు కాశ్మీర్ నుండి దక్షిణాన కర్ణాటకలోని మైసూర్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారు. మరి మౌర్యుల కింద పనిచేసిన శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత సుప్రసిద్ధమైన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో నెలకొల్పారు. బాగా గమనించండి, దక్షిణ భారతదేశ చరిత్ర ఎవరితో ప్రారంభమవుతుంది అంటే శాతవాహనులతో ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశ చరిత్ర ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఎవరితో ప్రారంభమవుతుంది అంటే శాతవాహనులతో ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలో రాజకీయ ఐక్యతను సాధించి, సాంస్కృతిక ఐక్యతను సాధించిన ముఖ్యమైన రాజవంశం ఏది అంటే శాతవాహన రాజవంశం. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో గోదావరి మరియు కృష్ణానదుల మధ్య సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 450 సంవత్సరాలు పరిపాలించిన రాజవంశమే శాతవాహన రాజవంశం. మరి శాతవాహన సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉండేది, శాతవాహనుల రాజధానులు ఏంటి వంటి మొదట ప్రాథమిక సమాచారం చూద్దాం. ఈ ప్రాథమిక సమాచారం నుంచి మనకు ముఖ్యంగా ఒక 2-3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, శాతవాహన సామ్రాజ్యం రాజ్యానికి సామ్రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజ్యం అంటే ఒక చిన్న ప్రాంతం కావచ్చు, మరికొంత విస్తరించి ఉన్న ప్రాంతం కావచ్చు. ఎగ్జాంపుల్, భారతదేశం ఒక సామ్రాజ్యం అనుకుందాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలను మనం రాజ్యాలతో అభివర్ణించవచ్చు. కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక రాజ్యం, ఒక సామ్రాజ్యం. అలా శాతవాహనుల కాలంలో చిన్న చిన్న రాజ్యాలన్నీ వాళ్ళ అధికారం కింద కొనసాగాయి. అది మహాసామ్రాజ్యంగా విస్తరించింది. మొదట శాతవాహన సామ్రాజ్యం కూడా చిన్న రాజ్యమే.
తర్వాత మహాసామ్రాజ్యంగా మారి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని సాంచి నుండి దక్షిణాన దాదాపుగా కర్ణాటకలోని బళ్ళారి వరకు విస్తరించింది. ఇలా నర్మదా నది, కావేరీ నదుల మధ్య ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యం ఉండేది. కానీ అత్యధికంగా గోదావరి, కృష్ణా నదుల మధ్య శాతవాహన సామ్రాజ్యం విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది. మరి శాతవాహన సామ్రాజ్యం, మరి ఈ శాతవాహన సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అస్తమించింది అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే శాతవాహన సామ్రాజ్యం మాత్రం దాదాపుగా 450 సంవత్సరాలు కొనసాగింది అనేది అత్యధిక మంది చరిత్రకారులు నమ్ముతున్న విషయం. పురాణాల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది. దాదాపుగా 450 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఖచ్చితంగా ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యారు, ఏ సంవత్సరంలో వీళ్ళ సామ్రాజ్యం ఎండ్ అయింది అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మనకు శాతవాహన సామ్రాజ్యం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ఎండ్ అయింది అనే విషయాలపైన మనకు ప్రత్యేకంగా ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు ఎండ్ చేశారు, ఏ చరిత్రకారుడు ఏం చెప్పాడు అనే దానిపైన మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది వివాదాస్పదమైన అంశం. కాబట్టి దాదాపుగా అత్యధిక మంది చరిత్రకారులు శాతవాహన సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 231లో స్టార్ట్ అయ్యి, అంటే క్రీస్తు జన్మించడానికి మునుపే దక్షిణ భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యం అవతరించింది. క్రీస్తు అవతరించడానికి 231 సంవత్సరాల కిందటే శాతవాహన సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో మనుగడ ప్రారంభించింది. 231 నుంచి దాదాపుగా క్రీస్తు శకం 225 వరకు కొనసాగినట్టు తెలుస్తోంది. బాగా గమనించండి, శాతవాహన సామ్రాజ్యం దాదాపుగా క్రీస్తుపురం 231లో ప్రారంభమై 225 వరకు కొనసాగింది. ఎప్పుడు? క్రీస్తు శకం 225, అంటే దాదాపుగా 456 సంవత్సరాలు. దాదాపుగా 456 సంవత్సరాలు, లేదా మనము సింపుల్గా చెప్పాలంటే 4.5 శతాబ్దాలు లేదా 450 సంవత్సరాలు దాదాపుగా అని చెప్పచ్చు. కరెక్ట్గా డిజిట్ అయితే 456 సంవత్సరాలు, లేదా అలా కాకుండా సింపుల్గా చెప్పాలంటే 4.5 శతాబ్దాలు లేదా 450 సంవత్సరాలు పైగా శాతవాహన సామ్రాజ్యం మనుగడ కొనసాగించింది. మరి శాతవాహన సామ్రాజ్యం అత్యధికంగా ఏ నదుల మధ్య విస్తరించి ఉండేది అనేది వెరీ ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యం. మరి శాతవాహన సామ్రాజ్యం అత్యధికంగా గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉండేది. ఇది బాగా గమనించండి, మనకి ఎగ్జామ్ వ్యూ పాయింట్లో అడిగే అవకాశం ఉండే క్వశ్చన్. శాతవాహన సామ్రాజ్యం అత్యధికంగా ఏ నదుల మధ్య విస్తరించి ఉండేది అని గోదావరి, కావేరి, నర్మదా, కావేరి, కృష్ణ, గోదావరి ఇలా ఉంటుంది. బాగా గమనించండి, గోదావరి, కృష్ణా నదుల మధ్య ఎక్కువగా విస్తరించి ఉండేది. ఇంతకుముందు నర్మదా, కావేరి అనే పదం కూడా వినిపించింది. దక్షిణ భారతదేశం అంటే దాదాపుగా నర్మదా, కావేరీ నదుల మధ్య ఉండే పీఠభూమి ప్రాంతాన్ని దక్షిణ పీఠభూమి ప్రాంతం లేదా దక్షిణ భారతదేశం అంటాం. ఈ దక్షిణ భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యం గోదావరి, కృష్ణా నదుల మధ్య ఎక్కువగా కొనసాగింది. ఈ గోదావరి, కృష్ణా నదులు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అంటే ఈ 4 రాష్ట్రాల్లో వీళ్ళ సామ్రాజ్యం అత్యధికంగా ఉంది అని అర్థం. దీంతోపాటు కొంత గుజరాత్, కొంత మధ్యప్రదేశ్, కొంత తమిళనాడు ప్రాంతాల వరకు కూడా వీళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఓకే, ముఖ్యంగా అయితే శాతవాహన సామ్రాజ్యం క్రీస్తుపురం 231లో ప్రారంభమై క్రీస్తు శకం 225 వరకు కొనసాగింది. దాదాపుగా 4.5 శతాబ్దాలు గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించింది. మరి శాతవాహన సామ్రాజ్యం యొక్క సరిహద్దులు చూద్దాం. శాతవాహన సామ్రాజ్య సరిహద్దులు శాతవాహన సామ్రాజ్య సరిహద్దులు
ఓకే. శాతవాహన సామ్రాజ్య సరిహద్దులు ఇంతకుముందు చెప్పాం. శాతవాహన సామ్రాజ్యం దాదాపుగా గోదావరి కృష్ణానదుల మధ్య ఉంది అని. అయితే వీళ్ళ సామ్రాజ్య సరిహద్దులో దాదాపుగా శాతవాహన సామ్రాజ్య సరిహద్దులో దాదాపుగా బాగా గమనించండి, ఈ సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాల మధ్య శాతవాహన సామ్రాజ్యం మనుగడ కొనసాగించింది. ఈ ప్రాంతాల మధ్య దాదాపుగా ఉత్తరాన బాగా గమనించండి, శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మధ్యప్రదేశ్లోని ఎక్కడండి, మధ్యప్రదేశ్లోని సాంచీ నుండి, మధ్యప్రదేశ్లోని సాంచీ అనే పట్టణం నుంచి, సాంచీ అనే ప్రాంతం నుండి దక్షిణాన కర్ణాటకలోని బళ్ళారి వరకు విస్తరించి ఉండేది. బాగా గమనించండి, శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మధ్యప్రదేశ్లోని సాంచి నుండి దక్షిణాన బళ్ళారి వరకు విస్తరించి ఉండేది. ఇక తూర్పున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ధాన్య కటకం, దీనికే ధరణికోట అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం అమరావతి అని పిలుస్తున్నారు. అంటే ఉత్తరాన మధ్యప్రదేశ్లోని సాంచి అనే ప్రాంతం నుంచి, దక్షిణాన కర్ణాటకలోని బళ్ళారి వరకు, తూర్పున గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం అనే పట్టణం నుంచి లేదా ధరణికోట లేదా ప్రస్తుత అమరావతి నుండి పశ్చిమాన మహారాష్ట్రలోని కనిహేరి వరకు విస్తరించి ఉండేదంట. కనిహేరి వరకు విస్తరించి ఉండేది. ఇది దక్షిణం. ఓకే, ఇది శాతవాహన సామ్రాజ్య సరిహద్దులు. శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మధ్యప్రదేశ్లోని సాంచి నుండి, దక్షిణాన కర్ణాటకలోని బళ్ళారి వరకు, తూర్పున ఆంధ్రాలోని ధాన్యకటకం నుండి, పశ్చిమాన మహారాష్ట్రలోని కనిహేరి వరకు విస్తరించి ఉండేది. మరి ఈ సామ్రాజ్యం ఎంతకాలం మనుగడ కొనసాగింది అంటే దాదాపుగా 450 సంవత్సరాలు పైగా వీళ్ళ సామ్రాజ్యం మనుగడ కొనసాగించినట్టు తెలుస్తుంది. బాగా గమనించండి, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే శాతవాహన సామ్రాజ్యం దక్షిణంగా ఎక్కడి వరకు విస్తరించి ఉండేది అంటాడు. ఆప్షన్లో ధాన్యకటకము, బళ్ళారి, మైసూరు లేదంటే కడలూరు ఇలాంటి ప్రాంతాలు ఆప్షన్లో ఉంటాయి. బాగా గమనించాలి, దక్షిణాన ఎక్కడి వరకు, కర్ణాటకలోని బళ్ళారి వరకు, ఉత్తరాన ఎక్కడి వరకు, మధ్యప్రదేశ్లోని సాంచి వరకు, తూర్పున ఎక్కడి వరకు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం వరకు, పశ్చిమాన ఎక్కడి వరకు, మహారాష్ట్రలోని కనిహేరి వరకు. ఎందుకు ఈ ప్రాంతంలోని వీళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉంది అని ఎలా చెప్పవచ్చు అంటే అక్కడ లభించిన శాసనాల ఆధారంగా. శాతవాహన శాసనాలు మధ్యప్రదేశ్లోని సాంచిలో లభించాయి, కర్ణాటకలోని బళ్ళారిలో లభించాయి, మహారాష్ట్ర ప్రాంతంలో కనిహేరిలో లభించాయి, మరియు ఆంధ్రాలోని ధాన్యకటకంలో లభించాయి. వీళ్ళ శాతవాహనుల శాసనాల ఆధారంగా, వాళ్ళు దొరికిన శాసనాల ఆధారంగా, లభించిన శాసనాల ఆధారంగా సామ్రాజ్య బౌండరీస్ను, సరిహద్దులను మనం గుర్తించవచ్చు. ఓకే, ఇక శాతవాహనుల యొక్క రాజధానులు చూద్దాం. ఖచ్చితంగా శాతవాహన రాజధానులపైన ఇటీవల కాలంలో అనేక ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. మరి ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా చూద్దాం. ఓకే, రాజధానులు
శాతవాహనుల రాజధానులు. ఓకే, శాతవాహనుల రాజధానులపై భిన్నాభిప్రాయాలు కనిపిస్తాయి. ఫస్ట్ ప్రాథమికంగా మనకి ఎగ్జామ్ వ్యూ పాయింట్లో ఎలా అడుగుతాడో చూద్దాం. దాని తర్వాత భిన్నాభిప్రాయాలు ఏంటనే తర్వాత చూద్దాం. ఫస్ట్ శాతవాహనుల తొలి రాజధాని, వెరీ ఇంపార్టెంట్, బాగా గమనించండి. చిన్న ఎగ్జామ్స్లో అడుగుతాడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉండేది. సో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఏదండి? కోటిలింగాల. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. మరి ఈ కోటిలింగాల అనే ప్రాంతం, కోటిలింగాల అనే ప్రాంతం ఎక్కడ ఉండేది అంటే తెలంగాణ ప్రాంతంలోని పాత కరీంనగర్ జిల్లాలో ఉండేది. ప్రజెంట్ కరీంనగర్ జిల్లా నుండి ఏర్పడిన జగిత్యాల జిల్లాలో ఉంది కోటిలింగాల. అంటే ప్రజెంట్ కోటిలింగాల అనేది కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. వీళ్ళ తొలి రాజధాని తెలంగాణ జిల్లాలోని కోటిలింగాల వీళ్ళ తొలి రాజధాని. ఇది కొంతకాలం మాత్రమే కొనసాగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లా. తర్వాత రాజధానిని వారు ఎక్కడికి మార్చారంటే మహారాష్ట్ర ప్రాంతానికి మార్చుకున్నారు. మహారాష్ట్రలోని ఒక ప్రాంతానికి. మహారాష్ట్రలోని ఏ ప్రాంతానికి మార్చుకున్నారంటే బాగా గమనించాలి, ఇంపార్టెంటు, ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ఇది ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగింది. మొదటి శాతవాహన రాజు కాలం నుంచి 24వ శాతవాహన రాజు కాలం వరకు ప్రతిష్టానపురమే వీళ్ళ అత్యంత ముఖ్యమైన రాజధానిగా కొనసాగింది. తొలి రాజధాని కోటిలింగాల కొంతకాలం మాత్రమే కొనసాగింది. మొదటి శాతవాహన రాజు మాత్రమే కోటిలింగాలను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. అనంతరం అతని కాలంలోనే రాజధాని ప్రతిష్టానపురానికి మార్చబడినట్టు తెలుస్తోంది. తర్వాత రాజధాని ఎక్కడికి మార్చబడింది అంటే ధాన్యకటకానికి మార్చబడింది. ధాన్యకటకానికి మార్చబడింది. బాగా గమనించండి, తొలి రాజధాని కోటిలింగాల. ఎక్కడుంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల జిల్లాలో ఉంది. జగిత్యాల జిల్లా. తర్వాత రాజధానిని ఎక్కడికి మార్చారనేది బాగా గమనించండి. ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురానికే ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారంటే పైఠాన్ అని పిలుస్తున్నారు. పైఠాన్. ఇది మహారాష్ట్రలో ఉండే ఒక పట్టణం, ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ఇదే ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగిన రాజధాని. ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగిన పట్టణం ప్రతిష్టానపురం. ఓకే, అంటే దాదాపుగా 1వ శాతవాహన రాజు నుంచి 24వ శాతవాహన రాజు వరకు దీన్ని రాజధానిగా కొనసాగించారు. 24వ వ్యక్తి మళ్ళీ రాజధానిని మార్చారు. తర్వాత రాజధానిని ఎక్కడికి మార్చారు అని చూస్తే వీళ్ళు అనంతరం రాజధానిని ధాన్యకటకం లేదా దీనికే ధరణికోట అని కూడా పేరు. ధాన్యకటకం లేదా ధరణికోట. ప్రజెంట్ ఏమంటున్నారంటే దీన్ని అమరావతి అని పిలుస్తున్నారు. అమరావతి పట్టణం. ధాన్యకటకం లేదా ధరణికోటకే ప్రజెంట్ అమరావతి పట్టణం అని పిలుస్తున్నారు. ఇవి శాతవాహనుల రాజధానులు 3. తొలి రాజధాని కోటిలింగాల, తర్వాత ప్రతిష్టానపురానికి మార్చుకున్నారు. ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగింది ఏది అంటే ప్రతిష్టానపురం. చివరిలో రాజధానిగా కొనసాగిన పట్టణం ఏది అంటే ధాన్యకటకం. ఒకటి తెలంగాణ, ఒకటి మహారాష్ట్ర, ఒకటి ఆంధ్రదేశం = ఆంధ్రప్రదేశ్. ఓకే, కోటిలింగాలకే మునుల గుట్ట అని కూడా పేరుండేది. ఏమని? మునుల గుట్ట అని కూడా పేరుండేది. మునుల గుట్ట. మరి ప్రతిష్టానపురానికి పైఠాన్ అని పేరుండేది. పైఠాన్ అని పేరుండేది. పైఠాన్. మరి ఈ 2 కోటిలింగాల మరియు ప్రతిష్టానపురంలో ఏ నదీ తీరాన విస్తరించి ఉండేవంటే గోదావరి నదీ తీరాన విస్తరించి ఉండేవి. ఏ నదీ తీరాన? గోదావరి నదీ తీరాన విస్తరించి ఉండేది. గోదావరి నదీ తీరాన. కోటిలింగాల ప్రతిష్టానపురంలో గోదావరి నదీ తీరాన ఉన్న వీళ్ళ రాజధానులు. అంటే
అప్పటి కాలంలో ప్రాచీన కాలంలో చాలామంది రాజులు లేదా చక్రవర్తులు తమ రాజధానుల్ని నదీ పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ఏర్పాటు చేసుకునేవారు. చాలా రాజధానులు అలాగే ఉండేవి. ఎగ్జాంపుల్ పాటలీపుత్రం, గంగా సోనదుల మధ్య ఉండే సుప్రసిద్ధమైన రాజధాని. అదేవిధంగా ప్రతిష్టానపురం కానీ, ధాన్యకటకం కానీ, తర్వాత ఆధునిక మధ్యయుగ కాలంలో ఢిల్లీ కానీ, తర్వాత బ్రిటిష్ పరిపాలనా కాలంలో కలకత్తా కానీ, ఇవన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధానులుగా కొనసాగినవి. ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే లేదా నదీ తీర ప్రాంతాల్లోనే రాజధానులు ఉండేవి. ఇక ధాన్యకటకం ఏ నదీ తీరాన వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే కృష్ణా నదీ తీరాన ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా నదీ తీరాన ఉండేది ధాన్యకటకం లేదా ధరణికోట లేదా ప్రస్తుత అమరావతి ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ తీరాన ఉండేది. ఇది గోదావరి నది, అది కృష్ణా నది. అంటే వీళ్ళ రాజ్యం అత్యధికంగా గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉండేది అని చెప్పడానికి నిదర్శనం. ఓకే, ఇది సింపుల్. ఎక్కువగా సార్లు మనకి ఎగ్జామ్లో అడిగిండేది. ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోక మునుపు శాతవాహనులు తొలి రాజధాని ఏది అంటే ఎక్కువగా ప్రతిష్టానపురం పెట్టేవారు. రెండో రాజధాని లేదా ఎక్కడికి మార్చబడింది అంటే ధాన్యకటకము అని ఉండేది. అయితే ఇది వివాదం కాదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని విషయంలో కొంత వివాదం లేదా అభిప్రాయాలు అనేటివి మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు లేదు శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు ఎక్కువగా తెలంగాణ జిల్లాల్లో లభించాయి. మొట్టమొదటి శాతవాహన మూలపురుషులు కానీ, ఆ మూలపురుషులకు ముందు నివసించిన శాతవాహనుల కులస్తులు కానీ, వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో లభించాయి. కాబట్టి వాళ్ళ జన్మస్థానం కానీ వాళ్ళ తొలి అధికారం దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనే ప్రారంభమై ఉంటుంది అని గట్టిగా వాదిస్తున్నారు. ఎగ్జాంపుల్ కోటిలింగాల అనే వాళ్ళ రాజధానిని చెప్పడానికి ప్రధాన ఆధారం ఏమి అంటే కోటిలింగాల ప్రాంతంలో శాతవాహనులకు సంబంధించిన కొన్ని నాణేలు లభించడం, శాతవాహనుల కాలం నాటి కొన్ని వస్తువులు కోటిలింగాల ప్రాంతంలో లభించడం, మరియు శాతవాహనులకు సంబంధించిన ఒక టంకశాల మింట్ పాయింట్ టంకశాల కోటిలింగాల్లో లభించడం, ఇలాంటి కొన్ని ఆధారాల పరంగా తెలంగాణ వాదులు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలని గట్టిగా వాదిస్తున్నారు. కాబట్టి మనకు తర్వాత జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర ఎగ్జామ్స్తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ వంటి అనేక ఎగ్జామ్స్ ప్రకారము శాతవాహనుల తొలి రాజధాని అన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆన్సర్ ఏం చేయాలి అంటే కోటిలింగాల పెట్టాలి. తర్వాత కోటిలింగాల నుంచి శాతవాహనుల రాజధాని ఎక్కడికి మార్చుకున్నారు అన్నప్పుడు బాగా గమనించండి, ప్రతిష్టానపురం అని పెట్టాలి. ప్రతిష్టానపురానికి ప్రస్తుత పేరేం పేరంటే పైఠాన్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర. ఏ నదీ తీరాన ఉంది అంటే గోదావరి నదీ తీరాన. మరొక క్వశ్చన్ కూడా బాగా గమనించండి, శాతవాహనులు ఏ ప్రాంతాన్ని ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగించారు అన్నప్పుడు ఆన్సర్ ప్రతిష్టానపురం లేదా పైఠాన్. తర్వాత శాతవాహనులు రాజధానిని ప్రతిష్టానపురం నుండి ఎక్కడికి మార్చారు అన్నప్పుడు బాగా గమనించండి, ధాన్యకటకం లేదా ధరణికోట, ప్రస్తుతం అమరావతి అంటున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లాలో ఉంది అంటే గుంటూరు జిల్లా. ఏ నదీ తీరాన ఉంది అంటే కృష్ణా నదీ తీరాన ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఈ క్రింది వాటిలో శాతవాహనుల రాజధాని కానిదేది అని అడుగుతాడు. ఈ క్రింది వాటిలో శాతవాహనుల రాజధాని కానిదేది అని. ఆప్షన్లో కోటిలింగాల, పురుషపురం, ప్రతిష్టానపురం, ధాన్యకటకం ఇవి ఆప్షన్లో ఉంటాయి. బాగా గమనించండి, ఏవేవి? కోటిలింగాల, పురుషపురం, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి, పురుషపురము, ప్రతిష్టానపురం. పురుషపురం, ప్రతిష్టానపురం ఉన్నప్పుడు మనము సబ్జెక్ట్ కొంచెం బాగా చదివి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నట్టయితే ప్రతిష్టానపురము, కోటిలింగాల, ధాన్యకటకం సరైంది, పురుషపురం తొలగించేస్తాం. లేదు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామనుకో ప్రతిష్టానపురమా లేదంటే పురుషపురమా అనే అభిప్రాయం, అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పురుషపురం అనేది కూడా సుప్రసిద్ధమైన రాజధాని, కానీ వీళ్ళ రాజధాని కాదు. వీళ్ళ కాలంలో ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశాల్లో సుప్రసిద్ధమైన ఒక సామ్రాజ్యం కొనసాగింది, అదే కుషాణ సామ్రాజ్యం. కుషానుల రాజధానిలో అత్యంత ముఖ్యమైనది పురుషపురం లేదా ప్రస్తుత పెషావర్, పాకిస్తాన్ దేశంలో ఉంది. పెషావర్కే పురుషపురం అని పిలిచేవారు.
ఎగ్జాంపుల్ కుషానులో అత్యంత గొప్పవాడు ఎవరంటే కనిష్కుడు. కనిష్కుడి యొక్క అత్యంత ముఖ్యమైన రాజధాని, వాళ్ళ తొలి రాజధాని ఏదంటే పురుషపురం. కాబట్టి అలా పురుషపురము అది కూడా ఆప్షన్లో ఉంటుంది, బాగా గమనించాలి. శాతవాహనుల రాజధానిలో ఈ 3: కోటిలింగాల, ప్రతిష్టానపురము, ధాన్యకటకం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక రాజధానులపై భిన్నాభిప్రాయాలు కూడా కొన్ని కనిపిస్తాయి. భిన్నాభిప్రాయాలు, రాజధానులపై భిన్నాభిప్రాయాలు. శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానపురమని, తర్వాత ధాన్యకటకం రాజధానిగా చేసుకున్నారని. శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానపురమని, తర్వాత ధాన్యకటకంను రాజధానిగా చేసుకున్నారని వాదించిన పండితులు బాగా గమనించండి. ఒకరు వివి మిరాసి అనే పండితుడు. వివి మిరాసి పూర్తి పేరైతే వాసుదేవ్ విష్ణు మిరాసి అంటారు. వాసుదేవ్ విష్ణు మిరాసి ఈయన. మరొక వ్యక్తి పిటి శ్రీనివాసం అయ్యంగార్ లేదా పి శ్రీనివాసం అయ్యంగార్ అంటారు. ఇతను పి శ్రీనివాసం అయ్యంగార్. మరొక వ్యక్తి రాయ్ చౌదరి, పిసి రాయ్ చౌదరి లేదా డాక్టర్ పి రాయ్ చౌదరి. వీళ్ళ ముగ్గురు శాతవాహనుల తొలి రాజధాని ఏదని అభిప్రాయపడ్డారంటే ప్రతిష్టానపురం అని అభిప్రాయపడ్డారు. తొలి రాజధాని. తర్వాత ధాన్యకటకంకు మార్చారని అభిప్రాయపడ్డారు. ఇది భిన్నాభిప్రాయాల్లో ఒకటి. బాగా గమనించండి. శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానపురమని, తర్వాత ధాన్యకటకం రాజధానిగా కొనసాగింది అని అభిప్రాయపడిన పండితులు వివి మిరాసి లేదా వాసుదేవ్ విష్ణు మిరాసి, రెండో వ్యక్తి పిటి శ్రీనివాసమయ్యంగార్, మూడో వ్యక్తి పిసి రాయ్ చౌదరి మొదలైన పండితులు. వీళ్ళు కోటిలింగాల వీళ్ళ తొలి రాజధానిని చెప్పలేదు. తెలంగాణకు సంబంధించిన పండితులు మాత్రం వాళ్ళ తొలి రాజధాని కోటిలింగాల అంటున్నారు. ఎందుకు అంటే మొట్టమొదటి శాతవాహన రాజు అయిన శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యాలు అక్కడ లభించాయి. మరియు అక్కడ ఒక నాణ్యాలను ముద్రించే టంకశాల కూడా లభించింది. అంటే టంకశాల ఉన్న ప్రాంతమే ఖచ్చితంగా రాజులు కేంద్రంగా చేసుకొని పరిపాలించుంటారు. కాబట్టి వాళ్ళ తొలి రాజధాని కోటిలింగాల, తర్వాత ప్రతిష్టానపురానికి, తర్వాత ధాన్యకటకానికి మార్చుకొని ఉండవచ్చు అనేది అభిప్రాయం. కాబట్టి తొలి రాజధాని జనరల్గా అయితే కోటిలింగాల. వీళ్ళ అభిప్రాయం ప్రకారం తొలి రాజధాని ప్రతిష్టానపురం లేదా ధాన్యకటకం. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. కన్ఫ్యూజ్గా లేకుండా క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, శాతవాహనుల తొలి రాజధాని అంటే కళ్ళు మూసుకొని కోటిలింగాలు పెట్టేయండి. తర్వాత ఎక్కడికి మార్చారంటే ప్రతిష్టానపురం, చివరిగా ఎక్కడికి మార్చబడింది అంటే ధాన్యకటకం. ఎవరు మార్చారంటే తర్వాత మనము రాజుల గురించి వచ్చినప్పుడు చూద్దాం. ఇక అలా కాకుండా శాతవాహనుల రాజధానిలో మొదట ప్రతిష్టానపురం అని, తర్వాత ధాన్యకటకం అని అభిప్రాయపడిన పండితులు అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళ పేర్లు గుర్తుకుండాలి. వివి మిరాసి కానీ, శ్రీనివాసమయ్యం కానీ, రాయ్ చౌదరి కానీ. ఓకే, ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈసారి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీకు తెలిసిందే అన్ని నోటిఫికేషన్స్ ఈ 6 నెలల్లో సంవత్సరంలో అన్ని నోటిఫికేషన్స్ బయటికి రాబోతున్నాయి. మీ ఆల్రెడీ తెలిసిందే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది తెలంగాణలో. అలానే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతాయి. ఇన్ని నోటిఫికేషన్స్ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒకవేళ మీరు కనుక సీరియస్ అభ్యర్థి అయ్యండి, మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇలాంటి మంచి అవకాశం మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు తెలిసిందే యాక్చువల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అంటే, గ్రూప్ 4 ప్రిపేర్ అంటే, గ్రూప్ 3 ప్రిపేర్ అంటే బయటికి వెళ్తే 20,000, 25,000, 18,000 ఇలా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని చాలామంది విద్యార్థులు ఉంటారు. అలాంటి విద్యార్థులను కూడా మేము దృష్టిలో పెట్టుకుని కేవలం కోర్సెస్ని 199 రూపాయలకి, 999 రూపాయలకి, 2,000 రూపాయలకి ఇలా ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ఒక్క విద్యార్థికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఏదో ఎడ్యుకేషన్ అంటే దాని మీనింగ్ జస్ట్ మీకు క్లాస్ ఇవ్వడం కాదు, ఇచ్చే క్లాసెస్లో ఎంత క్వాలిటీ ఉంది, రేపొద్దున నీకు జాబ్ సంపాదించే విధంగా ఆ క్లాసెస్ ఎంత బాగా ఉపయోగపడిపోతున్నాయి, అది కదా మ్యాటర్. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నా అని చెప్పని ఏదో క్లాస్ ఇస్తే కాదు, ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది నేను నా మాటల్లో చెప్పడం కంటే మీరు ఈ క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత హై లెవెల్ కంటెంట్, ఇంత మంచి కంటెంట్ మేము మీకు ఎంత తక్కువ ధరలో ఇచ్చామని సంగతి అర్థమవుద్ది. ఇది తక్కువ ధరలో ఇవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ఏమిటంటే ప్రతి విద్యార్థికి కూడా మంచి క్వాలిటీ కంటెంట్ క్లాసెస్ రీజనబుల్ ప్రైస్లో దొరకాలి,
ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే చందన్ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రేపొద్దున గ్రూప్ 2 ఆఫీసర్ కింద, గ్రూప్ 3 ఆఫీసర్ కింద, గ్రూప్ 4 ఆఫీసర్ కింద ఎస్ఐ లేదా కానిస్టేబుల్ జాబ్లు కొట్టాలి అనే ఒక మంచి సంకల్పంతోనే మీ అందరికీ కూడా ఈ ఆఫర్ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలానే ఖచ్చితంగా ఈ కుదిరితే ఈ వీడియో లింక్ని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాయిస్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాయిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.